బట్ వస్తాయని హోప్ తోటి ఉన్నాను. అలాగే సార్, రీసెంట్గా చిరంజీవి గారి మూవీ మీ స్టార్టింగ్ ఇనీషియల్గా చేస్తున్నప్పుడు ఖైదీ నంబర్ 150, అంటే మీరు చిరంజీవి గారి సినిమాల్లో ఎక్కువ కనిపించడం చూశాను. దాంట్లో సీక్రెట్ ఏమన్నా ఉందా చిరంజీవి గారు ప్రతి సినిమాలో మీరు కనిపించడం? అంటే అసలు నన్ను ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన దేవుడు అని చెప్పాలి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ఆశీర్వచనాలతోటి ఎక్కడ ఏ పరిశ్రమలో కూడా ఏ ఇండస్ట్రీలో కూడా అలాంటి అవకాశం అలాంటి ఆర్టిస్ట్ రాదు. ఓ మెగాస్టార్ లాంటి ఆయన్ని ఢీకొనే పాత్ర కానీ, ఆయన షర్టు పట్టుకుని ఆయన్ని ర్యాష్గా ఆయనతో మ్యాన్ హ్యాండిల్ చేసే క్యారెక్టర్ కానీ ఏ కొత్త ఆర్టిస్ట్కి ఏ ఇండస్ట్రీలో ఎవరు. వాళ్ళకు స్ట్రక్చర్ ఉండాలి. ఈ ఆపోజిట్ పాత్ర చేసేవాళ్ళకి ఆ స్టేచర్ ఉన్నప్పుడే ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. కానీ మరి ఏ నమ్మకం పెట్టుకున్నారు కానీ చిరంజీవి గారు నేను చిన్న వేషం ఉన్నానయ్యా అంటే చిన్న పాత్ర అడిగితే ఆయన అక్షయ పాత్ర ఇచ్చారు. ఆ రోల్ ఆయన ఫిక్స్ చేయటం నా జీవితానికి పెద్ద మలుపు. అది చూసి సుకుమార్ గారు ఎవరు రీడు అసలు చిరంజీవి గారి ముందు అట్లా యాక్ట్ చేశాడు, ఎవడసలాడు ఆ రోల్ అట్ట ఇచ్చారు అసలు అతనికి, అది ఎవడో కనుక్కోండి తమిళోడా మలయాళం కూడా అని ఆయన ఆశ్చర్యపోయి ఆ రోల్ ఎలా ఇచ్చారో అనేది ఆశ్చర్యపోయి ఆయన పిలిపించి నెక్స్ట్ పిక్చర్ నేను రంగస్థలం చేశాను. నాతో 10 నిమిషాలు అరగంట పైన మాట్లాడాడు ఆయన సుకుమార్ గారు. నా గురించి ఎంక్వైరీ, నా గురించి అడగటం, నన్ను ఇంటర్వ్యూ ఆయన చేసి ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చింది అవకాశం, మీరేంటి, అంతకుముందు ఏంటి, ఇప్పుడు ఏంటి అనేది. అలా రంగస్థలంలో అవకాశం కూడా అనుకోకుండా యాదృచ్ఛికంగా ఈ క్యారెక్టర్ చూస్తే సుకుమార్ గారు పిలవటం. నెక్స్ట్ అప్పటిదాకా నేను కూడా సీరియస్గా యాక్టర్ అవ్వాలనే డెసిషన్స్తో లేను. సరదాగా చిరంజీవి గారి పక్కన కనిపించాలనుకున్నా కానీ యాక్టర్ అవ్వాలనే సీరియస్నెస్ లేదు. బట్ ఎప్పుడైతే సుకుమార్ గారు పిలిచే అవకాశం ఆఫర్ చేసి సమంత ఫాదర్ చేశారో దెన్ ఐ టుక్ ఏ స్ట్రాంగ్ డెసిషన్. దిస్ ఈజ్ మై డెస్టినీ, ఫిల్మ్ యాక్టర్ అనేది లైఫ్ కెరీర్ అనుకుని నేను డిసైడ్ అవ్వడం జరిగింది. సార్, సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. చిరంజీవి గారితో చేసిన వెంటనే రామ్ చరణ్ గారితో చేశారు. సో వాళ్ళిద్దరికి ఏమైనా మీకు సిమిలారిటీస్ కానీ ఏమైనా అనిపించిందా? సిమిలారిటీ రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు అంటే ఆయన గ్రేట్ పర్సన్ అనుకోండి. ఆయన అచీవ్మెంట్స్ వేరు. ఆయన వారసులకి కొంచెం వీళ్ళకి అహంకారం రావాలి, కానీ ఎక్కడ అది కనిపించదు, ఇప్పటికీ కనిపించదు. నేను రంగస్థలం చేసిన తర్వాత మళ్ళీ చరణ్ బాబు తోటి గేమ్ చేంజర్ చేశా. చూడంగానే ఆయన చాలా కాలమైందండి అన్నారు. చూడంగానే చాలా కాలమైంది. నేను నమస్తే బాబు అనగానే చాలా కాలమైంది అన్నారు. అవును సార్, 6 years అవుతుంది రంగస్థలం తర్వాత మళ్ళీ మీతో చేయడం జరిగిందని. అలా చిరంజీవి గారి యొక్క అచీవ్మెంట్స్ ఏమి ఈయన మీద క్యారీ ఫార్వర్డ్ అవ్వాలా. ఈయన మళ్ళీ 0 స్థాయి నుంచి ఎదిగే ప్రయత్నంలోనే ఉన్న ఆర్టిస్టులానే ఉంటారు. అది గ్రేట్నెస్. హార్డ్ వర్క్ కానివ్వండి, సిన్సియారిటీ కానివ్వండి, డౌన్ టు ఎర్త్ నేచర్ కానివ్వండి, ఎవ్రీథింగ్ చిరంజీవి గారు ఎట్లా ఉన్నారో రామ్ చరణ్ గారు కూడా అట్లా ఉంటారు. ఓకే సార్, మీరు ఇనిషియల్గానే చిరంజీవి గారితో స్టార్ట్ చేశారు కెరీర్. సో ఆ తర్వాత బాలకృష్ణ గారు, రామ్ కానీ, తేజ సజ్జా కానీ వీళ్ళతో కంటిన్యూ చేస్తూ వచ్చారు. కానీ మీకు ఫస్ట్ సినిమా అదే అనేది మీకు నర్వస్గా అనిపించలేదా? చిరంజీవి గారు ముందు నించొని యాక్టింగ్ చేసి. నర్వస్ ఏమీ పెద్దగా ఫీల్ అవ్వలేదండి. బట్ ఆయనతో కొంచెం పరిచయం ఉంది నాకు, చిరంజీవి గారితో. ఆ పరిచయంతో నాకు ఆయన దగ్గర చనువు ఉంది. బట్ చేయటానికి భయపడ్డా, నర్వస్నెస్ కాదు కానీ, ఎందుకంటే క్యారెక్టర్ పరంగా కొంచెం ర్యాష్గా బిహేవ్ చేయాలి, ఆయన మ్యాన్ హ్యాండిల్ చేయాలి, ఆయన షర్ట్ పట్టుకోవాలి. ఇవన్నీ సీన్లో ఉండేసరికి చూసి కొంచెం భయపడ్డాను. ఆయనతో చెప్పాను, చెప్పి భయం వేస్తుంది సార్, నాకు చాలా ర్యాష్గా బిహేవ్ చేయాలి, ఎలా చేస్తాను ఏంటని చెప్పి ఆయన ఆశీర్వచనం చూసిన బలంగా నెత్తిన చేపెట్టి ఆయన మహేష్ చాలా మంచి పాత్ర, బాగా చెయ్యి అని దీవించడం జరిగింది. ఆ ఆశీర్వచన బలం అయితే ఏమోనండి కాన్ఫిడెంట్గా నేను చేయడం జరిగింది. పరిచయం ఉండడం వల్ల కొంచెం నా భయం వేయలేదు. భయం వేయలేదు కానీ ఆయన్ని ఆరాధించిన మనిషిని, అభిమానిగా చిరంజీవి గారి అభిమాని నేను చదువుకున్న రోజు నుంచి. బట్ ఆయనతో అట్లా ర్యాష్గా బిహేవ్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరం. భయం అనేది ఇబ్బంది ఏం కాదు, నర్వస్ కూడా కాదు, కానీ భయమే. భయపడ్డాను, ఆ మాట వాస్తవం.